కాళేశ్వరం అవినీతిపై నియమించిన పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది కదా. ఒక మాజీ ముఖ్యమంత్రిని ప్రశ్నించేటప్పుడు ఇంత పెద్ద కేసు హ్యాండిల్ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటారు? ఎందుకు నాన్ సీరియస్గా ఉంది? గృహాత్మక తప్పిదమా, కావాలనే చేశారంటారా? ఈ పీసీ ఘోష్ కమిటీ రిపోర్టు పైన హైకోర్టు ఇచ్చిన తీర్పు రెండు రకాలుగా చూడొచ్చు. హాఫ్ గ్లాస్, హాఫ్ ఫుల్, హాఫ్ ఎంప్టీ అనే రీతిలో చూడొచ్చు. ఎందుకంటే ఒకటి, కేసీఆర్ కానీ, హరీష్ రావు, ఎస్కే జోషి, స్మితా సబర్వాళ్ళు పిటిషనర్లుగా వాళ్ళు కోరింది ఏంటంటే ఈ కమిషన్ వేయడమే రాజకీయ దురుద్దేశంతో చేశారు. ఈ కమిషన్ వేయడం రాజ్యాంగ విరుద్ధము. ఈ కమిషన్ వేయడాన్నే కొట్టేయాలి, తప్పుబట్టాలని హైకోర్టును అడిగారు. అందుకు హైకోర్టు అంగీకరించలే. హైకోర్టు కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1950లో చట్టం అది. ఆ చట్టం ప్రకారము ఈ కమిషన్ వేయడం చెల్లుతుంది. ఎక్కడా కమిషన్ వేయడంలో రాజ్యాంగ ఉల్లంఘన లేదు. ఇట్ ఈస్ నైదర్ ఆర్బిట్రరీ నార్ అన్కాన్స్టిట్యూషనల్. ఇది కావాలని ఇష్టారాజ్యంగా చేశారని అనలేము, ఏకపక్షంగా చేశారని, అదే సమయంలో రాజ్యాంగ విరుద్ధంగా కమిషన్ వేశారని అనలేము అని చెప్పింది. అంటే కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం కాదన్నప్పుడు ఆ కమిషన్ రిపోర్టు మెటీరియల్ ఒక ఎవిడెన్స్ ఎంతో కొంత వాల్యూ ఉంటుంది కదా. ఇప్పుడు కమిషన్ ఏర్పాటే రాజ్యాంగ విరుద్ధం అంటే ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ విచారణ ఆదేశించడం కూడా మీకు రాజ్యాంగ విరుద్ధమవుతుంది. కానీ కమిషన్ వేయడంలో తప్పు లేదని హైకోర్టు భావించిందంటే సిబిఐ విచారణకు అడ్డంకులు లేవు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా ఈ కమిషన్ ఎంక్వైరీ పైనే సిబిఐ విచారణ అడగలే. మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్ పైన సిబిఐ విచారణ అడిగింది. సిబిఐ కావాలనుకుంటే ఈ కమిషన్ రిపోర్టు పరిగణలోకి తీసుకోవచ్చు, లేకపోతే తీసుకోకుండా ఉండొచ్చు. దానికి తోడు ఇది హైకోర్టు ఇచ్చిన తీర్పే కనుక ప్రభుత్వం ఆల్రెడీ సుప్రీంకోర్టుకు పోతానంటోంది కనుక స్టిల్ దోషి నిర్దోషి అని తేలలేదు. సో ఇక్కడ వరకు కాంగ్రెస్ పార్టీకి ఊరట కనుక వారు దాన్ని చెప్పుకుంటున్నారు. ఇక అదే సమయంలో ఈ కమిషన్ అనుసరించిన ప్రక్రియను హైకోర్టు తప్పుపట్టింది. అంటే మీరు ఏ ఆధారాలు నిందితులకు ఇవ్వకుండా వారిపైన వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు నిందితులకు ఇచ్చి వారు కూడా తమ వర్షం చెప్పుకునే అవకాశం, ఫేర్ ఛాన్స్ ఇచ్చి సాక్షుల్ని కూడా ప్రశ్నించే అవకాశం ఇవ్వాలి. ఇది ఇవ్వకపోవడం అనేది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం, ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్. అందువల్ల ఈ రిపోర్ట్ ప్రక్రియ ఇనాపరేటివ్, అమలు కాకుండా ఉంటుంది అనే హైకోర్టు తీర్పు చెప్పింది. సో హైకోర్టు తప్పుపట్టింది కమిషన్ ఏర్పాటును కాదు, కమిషన్ అనుసరించిన పద్ధతులను తప్పుపట్టింది. సో ఆ పద్ధతులను తప్పుపట్టడం అనేది సహజంగా బీఆర్ఎస్కి అడ్వాంటేజ్. తమను రాజకీయ దురుద్దేశంతో, రాజకీయ కక్షతోనే చేస్తున్నారని చెప్పుకోవటానికి బీఆర్ఎస్కి అవకాశం వచ్చింది. పీసీ ఘోష్ కమిషన్ పైన తాము మొదటి నుంచి చేస్తున్న విమర్శలకు బలం చేకూరిందని బీఆర్ఎస్ చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది.